హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజుటి క్లాస్లో మనోలైంగిక వికాసం గురించి తెలుసుకుందామండి. మానవుని కోరికలకు లైంగిక వాంఛలకు సంబంధం ఉన్నదని ఫ్రాయిడ్ అభిప్రాయం. మనోలైంగిక వికాసాన్ని ఫ్రాయిడ్ 5 దశలుగా విభజించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మానవులకి కలిగే కోరికలకు, మనుషులకు కలిగే కోరికలకు మరియు వాళ్ళ యొక్క లైంగిక కోరికలకు మధ్య సంబంధం అనేది ఉంది అని తెలియజేసిన వారు ఎవరంటే ఫ్రాయిడ్ అనమాట. ఈయనే మనోలైంగిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎన్ని దశలుగా విభజించడం జరిగింది అంటే 5 దశలుగా విభజించారనమాట. అవి ఏ ఏ దశలు ఉన్నాయండి? మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ. ఈ మనోలైంగిక వికాసంలో 5 దశలు ఉన్నాయి. అవి మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ అనమాట. మొదటిది మనం తీసుకుంటే మౌఖిక దశ. అంటే ఇది ఓరల్ స్టేజ్. పుట్టిన దగ్గర నుంచి 1 సంవత్సరం వయసు వచ్చే వరకు ఉంటుందన్నమాట. ఈ దశలో శిశువు తనలోని శైశవ కాముకతను తల్లిపాలు తాగుతూ తృప్తిని, ఆనందాన్ని పొందడం జరుగుతుందని ఫ్రాయిడ్ అభిప్రాయం. ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారనమాట. ఇక్కడ పేర్లోనే ఉందండి, మౌఖిక దశ. మౌఖికం అంటే నోటితో మాట్లాడడం కదా. అంటే ఈ నోటితో మాట్లాడడం, నోటితో చేసే పనుల్ని ఎక్కువగా చేస్తుంటాడనమాట. ఆ దశను ఏమంటాము అంటే మౌఖిక దశ అంటాం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే పుట్టిన దగ్గర నుంచి 1 సంవత్సరం వరకు. పిల్లవాడు ఎప్పుడైతే జన్మిస్తాడో జననం నుంచి 1 సంవత్సరం వరకు మధ్య కాలాన్ని మౌఖిక దశ అని అంటారు. ఈ దశలో శిశువు తన యొక్క కామాన్ని, అంటే తన యొక్క కోరికని ఎలా తృప్తి చెందుతాడు అంటే తల్లి పాలు తాగుతూ ఆనందాన్ని పొందడం జరుగుతుంది అని చెప్పారనమాట ఫ్రాయిడ్. అంటే ఈ దశలో ఇక్కడ ఏ వస్తువునైనా కూడా ఎలా తృప్తి చెందుతాడు అంటే ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటాడు, అంతే కదండి. అంటే పెన్ను చిక్కినా నోట్లో పెట్టుకుంటాడు, బల్బం చిక్కినా నోట్లో పెట్టుకుంటాడు, చాక్లెట్ దొరికినా నోట్లో పెట్టుకుంటాడు, ఏదైనా పేపర్ దొరికినా నోట్లో పెట్టుకుంటాడు. అంటే ఇది తెలియదు అనమాట. తనకి ఏదైతే తృప్తినిస్తుందో ఆ వస్తువుని నోట్లో పెట్టుకోవడం ద్వారా దాన్ని తృప్తిపరచుకుంటాడు. నెక్స్ట్ ఆసన దశ, అనల్ స్టేజ్. ఇది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి ఉంటుంది. ఈ దశలో పిల్లలు మల విసర్జన ద్వారా, ఆసనాంగం ద్వారా తృప్తి పొందుతారు. ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇదేంటండి ఆసన దశ. ఆసనం అంటే కూర్చోవడం కదండి. ఈ కూర్చోవడం అనే అంశాల మీద ఇది కేంద్రీకరించబడి ఉంటుందన్నమాట. అదేది అంటే ఆసన దశ. అంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే దశ ఏది అంటే ఆసన దశ అనమాట. అంటే ఇక్కడ పిల్లలు మల విసర్జన ద్వారా, అంటే యూరిన్ పాస్ చేయడం ద్వారా, అలాగే ఆసనాంగం ద్వారా తృప్తి చెందుతారనమాట. ఈ వయసులో అంటే ఎప్పుడు పేరెంట్స్ పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తారు అంటే ఆసన దశలో. అంటే ఏ ఏజ్లో అంటే 2 నుంచి 3 సంవత్సరాలు అనమాట. టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఇస్తారు అనేది ఇంపార్టెంట్ అండి. ఏ దశలో అంటే ఆసన దశ. నెక్స్ట్ మనం శిశ్న దశ తీసుకుంటే ఈ దశ 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఈ దశలో పిల్లలకు జననేంద్రియాల మీద ఆసక్తి పెరుగుతుంది. మగపిల్లలకు తల్లిపైన, ఆడపిల్లలకు తండ్రిపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణిని ఇడిపస్ కాంప్లెక్స్ అని అంటారు. ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణిని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటారనమాట. 3వ దశ ఏది అంటే శిశ్న దశ అనమాట. ఈ శిశ్న దశ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు. ఇక్కడ పిల్లలకి ఎక్కువగా ఏ అంశం మీద ఆసక్తి పెరుగుతుంది అంటే జననేంద్రియాల మీద ఆసక్తి అనేది పెరుగుతుంది. అంటే మగపిల్లలు తల్లిపైన, ఆడపిల్లలు తండ్రిపైన ప్రేమ అనేది పెంచుకుంటారన్నమాట. అంటే ఆసక్తి, ఇష్టం అనేది పెరుగుతుంది. అంటే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణిని ఏమంటాం మనం? ఇడిపస్ కాంప్లెక్స్ అని అంటారు. ఇడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటండి? మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి అనమాట. అంటే మగపిల్లలు తల్లిని ఎక్కువగా ఇష్టపడతారు కదా, ఆ దృగ్విషయాన్ని మనం ఏమంటామంటే ఇడిపస్ కాంప్లెక్స్ అని అంటారనమాట. నెక్స్ట్ ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణిని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటారు. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణి. ఇడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు
తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి అనమాట. ఇవి రెండు ఇంపార్టెంట్ అండి ఇందులో. నెక్స్ట్ గుప్త దశలో ఇది 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ పిల్లలు సాంఘిక పైన మంచి చెడుల మధ్య విచక్షణ లేదా తేడాను తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందుతారు. సాంఘిక కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, మత ప్రబోధాలు తెలుసుకొని సాంఘికంగా అభివృద్ధి చెంది జంతు వాంఛలను, దౌర్జన్యశీలాన్ని దమనపరచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ గుప్త దశ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ గుప్త దశలో ఏ అంశాల గురించి ఆసక్తి పెరుగుతుంది అంటే సాంఘికమైన అంశాలన్నమాట. అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగే భావన అనేది కొంతవరకు జరుగుతుందన్నమాట. అంటే మంచి చెడుల మధ్య విచక్షణ భావం అనేది ఉంటుంది. అంటే మగపిల్లలు తండ్రితో ఏ విధంగా గుర్తింపు తెచ్చుకోవాలి, ఆడపిల్లల తల్లితో ఏ విధంగా గుర్తింపు తెచ్చుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకుంటారు. అంటే కుటుంబం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, తర్వాత ప్రబోధాలు ఇవన్నీ తెలుసుకొని సాంఘికంగా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుంటారనమాట. అలాగే జంతు ప్రవర్తన తీరు అంటే లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోవడానికే ట్రై చేస్తారనమాట. నెక్స్ట్ జననాంగ దశ. ఈ దశ 11 నుంచి 12 సంవత్సరాల వయసుకు ప్రారంభమవుతుందన్నమాట. 11 లేదా 12 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యే దశ ఏది అంటే జననాంగ దశ. ఈ యవ్వనారంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందుతాయన్నమాట. ఈ దశలో ఆడపిల్లలు మగపిల్లల పట్ల, మగపిల్లలు ఆడపిల్లల పట్ల లైంగిక ఆసక్తిని పంచుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ జననాంగ దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 11 నుంచి 12 సంవత్సరాలు. అంటే ఆ ఏజ్లో వచ్చే దశ ఏంటి? యవ్వనారంభ దశే కదా. ఈ యవ్వనారంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు అనేవి ఇక్కడ అభివృద్ధి చెందుతాయి. అంటే గౌణ లైంగిక లక్షణాలు అంటే ఏవి అంటే అమ్మాయిలు అబ్బాయిల పట్ల, అబ్బాయిలు అమ్మాయిల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుందన్నమాట. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతంపై ఎన్నో విమర్శలు ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతం శిశు వికాసం మీద ఎంతో ప్రభావితం చూపించడం జరిగింది. వ్యక్తి వికాసంలో బాల్యం చాలా ముఖ్యమైనది. బాల్యంలో పిల్లలకు కరుణ, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ అవసరమని పిల్లల్లోని దౌర్జన్యశీలం అంటే ఇక్కడ మనోవిశ్లేషణ సిద్ధాంతం మీద చాలా విమర్శలు వచ్చాయండి. అలా వచ్చినప్పటికీ ఇది ఒక శిశువులో వాళ్ళ యొక్క వికాసం అనేది అభివృద్ధి చెందాలి అంటే ఈ సిద్ధాంతం అనేది ప్రభావితం చేసిందనమాట. అంటే ఏ వ్యక్తి అయినా వికాసం చెందాలంటే వాళ్ళ యొక్క బాల్య దశే ఇంపార్టెంట్. అంటే కరుణ, ఆప్యాయత, ప్రేమ అనేది అవసరం. అలాగే లైంగిక వాంఛలు ప్రకృతికి విరుద్ధమైన లక్షణాలు కావని గృహం, పాఠశాల ఈ లక్షణాలను నిర్మాణాత్మక రూపాలలో వికసింపచేయవలనని ఈ సిద్ధాంతం తెలియజేసిందనమాట. ఇది ఏ సిద్ధాంతం అండి? మనో లైంగిక వికాస సిద్ధాంతం అనమాట. ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందామండి. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు ఎన్ని దశలుగా ఈ సిద్ధాంతాన్ని తెలియజేశారు అంటే మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ. మౌఖిక దశలో ఏ కాముకత ఉంటుందండి? ఇక్కడ ప్రతి వస్తువును కూడా నోట్లో పెట్టుకోవడం ద్వారా తన యొక్క కోరికను తీర్చుకుంటాడు, అంటే తృప్తి చెందుతాడు అనమాట కదా. నెక్స్ట్ ఆసన దశలో అంటే పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉండేది మౌఖిక దశ. ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే టాయిలెట్ ట్రైనింగ్ అనమాట. టాయిలెట్ ట్రైనింగ్ ఏ దశలో ఇస్తారండి? ఆసన దశలో ఇస్తారు. నెక్స్ట్ శిశ్న దశ అంటే 4 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న దశ శిశ్న దశ అనమాట. ఈ శిశ్న దశలో ఏ అంశాల మీద ఆసక్తి పెరుగుతుంది అంటే జననేంద్రియాల మీద ఆసక్తి అనేది పెరుగుతుంది. అంటే మగపిల్లలు తల్లిపైన, ఆడపిల్లలు తండ్రి పైన ఆసక్తిని పెంచుకుంటారనమాట. మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణిని మనం ఇడిపస్ కాంప్లెక్స్ అని, ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణిని లైంగికంగా కోరికల్ని ఏమంటారండి? ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటారనమాట. ఇవి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. నెక్స్ట్ గుప్త దశ. ఇది 6 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని అంశాలు తెలుసుకుంటారనమాట. అంటే మనం చేసే పని మంచిదా చెడుదా,
అంటే విచక్షణ రహితంగా ఇక్కడ ఆలోచించడం అనేది జరుగుతుంది. అంటే మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, అంటే వారితో ఎలా మంచి వాళ్ళు అనిపించుకోవాలి అని ఆలోచిస్తారు. అంటే సాంఘిక పరంగా ఆలోచిస్తారనమాట ఇక్కడ. అంటే ఆచారాలేవి, కట్టుబాట్లేవి, సాంప్రదాయాలేవి అనేది ఆలోచిస్తారు. నెక్స్ట్ జననాంగ దశ. ఇది 11 నుంచి 12 సంవత్సరాలు. ఇక్కడ ఏ లక్షణాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయంటే గౌణ లైంగిక లక్షణాలు అనేవి అభివృద్ధి చెందుతాయన్నమాట. ఇవి అభివృద్ధి చెందడం వల్ల మగపిల్లలు ఆడపిల్లలతోనూ, ఆడపిల్లలు మగపిల్లలతోనూ ఉండడానికి ఆసక్తి అనేది కనబరుస్తారు. అంటే ఇక్కడ ఏ దశలో ఉన్నట్టు, యవ్వనారంభ దశలో ఉన్నట్టు అనమాట. ఇది మనోలైంగిక వికాసం. ఈ మనోలైంగిక వికాసం కంప్లీట్ అయిందండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.